మనం చూస్తున్న మెడికల్ ఫీల్డ్ అనగానే ప్రాణాలను కాపాడే ఒక రంగంగా మనందరికీ గుర్తుంది. అయితే ఈ సందర్భంలో హాస్పిటల్స్‌లో డాక్టర్లు వాళ్ళని ఎలా రక్షించాలి అనే ఒక ప్రయత్నం చేస్తుంటే, అదే సందర్భంలో వాళ్ళకి హెల్ప్ చేసేది మాత్రం ఖచ్చితంగా మెడిసిన్సే. ఎందుకంటే ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అని హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు టెస్ట్‌లు చేసిన తర్వాత వాళ్ళ రోగ నిర్ధారణ జరిగిన తర్వాత ఆ రోగం నుంచి విముక్తులను చేయాలంటే ఉన్న ఒకటే ఒక ఆప్షన్ మెడిసిన్స్. అయితే ఈ మెడిసిన్స్ విషయంలో ఈ మధ్య కాలంలో పెద్ద స్థాయిలోనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే జనరిక్ మెడిసిన్స్ అని, వేరే మెడిసిన్స్ అని ఇలాంటి డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో అసలు మెడిసిన్స్ అన్నది ఒక పెద్ద మాయా ప్రపంచంగా మారిపోయిందన్న అనుమానం అయితే చాలామంది ప్రజల్లో కలుగుతున్న నేపథ్యంలో ఆ మెడిసిన్స్ని డీకోడ్ చేసే ప్రయత్నం ఇవాళ బీఆర్కే న్యూస్ చేస్తుంది. ఎందుకంటే ఈ మెడిసిన్స్ని డీకోడ్ చేస్తే కానీ ఎందుకు ఒకే ట్యాబ్లెట్ తక్కువ రేటుకు దొరుకుతుంది, అదే ట్యాబ్లెట్ ఇంకో కంపెనీలో ఎక్కువ రేటు ఎందుకు దొరుకుతుంది అన్న విషయాలపైన కూడా సామాన్య ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అంతే సందర్భంలో అది ఎలా జరుగుతుంది అన్న విషయం పైన ప్రతి ఒక్కరికి కొన్ని ప్రశ్నలు అయితే వాళ్ళ మదిలో మెదులుతున్న నేపథ్యంలో ఆ ప్రశ్నలందరికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం బీఆర్కే న్యూస్ చేస్తుంది. అందులో భాగంగానే మనము మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఫౌండర్ CEO గంగడి మధుకర్ రెడ్డి గారిని వాళ్ళ మనము స్టూడియోకి ఆహ్వానించాము. ఈ మెడిసిన్స్కి సంబంధించిన ఈ మొత్తం సీక్రెట్స్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మధుకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద స్టూడియోస్. థ్యాంక్స్ అండి. మధుకర్ రెడ్డి, సారీ, మీకు ఇంకా బీఆర్కే న్యూస్కు ఐ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఈ ఓవరాల్ సబ్జెక్ట్ మీద ట్రాన్స్పరెన్సీ తెచ్చేదానికి ఎంతైనా అవసరం ఉంది. సో మీ అందరూ స్టూడియోలో ఇవాళ ఉన్న వాళ్ళందరూ ఐ ఎక్స్పెక్ట్ యూ టు ఆస్క్ మీ, మీకు తెలిసిన టఫెస్ట్ పాసిబుల్ క్వశ్చన్స్ అడగండి. ఎనీ పాసిబుల్ డౌట్ నేను వీలైనంత వరకు ఐ విల్ గివ్ యూ 100% క్లారిటీ ఆన్ దాట్. సో ఇట్లా తెలిస్తేనే ఇవన్నీ వెళ్తాయి. సో ఇట్స్ అ గుడ్ షో విచ్ యూఆర్ యాక్చువల్లీ కండక్టింగ్. హోప్ఫుల్లీ ఇట్ విల్ గో వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇప్పుడు మొత్తానికి చూస్తే అంటే ఓవరాల్గా మెడికల్ షాపులు ఎన్నో ఉన్నాయి, కానీ మెడ్ప్లస్ అని మీరు ఒక చైన్ తీసుకొని వచ్చారు. చైన్ తీసుకొచ్చి వాళ్ళ ప్రజలకు తక్కువ రేట్లోనే మెడిసిన్స్ ఇస్తామని అంటున్నారు. అసలు ఈ ఐడియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి? సో వెరీ క్విక్లీ, అంటే నేను స్టార్ట్ అయింది నా కెరియర్ యాక్చువల్లీ మెడికల్ ఎడ్యుకేషన్ తోటి. సో MBBS చేసిన కర్నూలు మెడికల్ కాలేజ్లో. కానీ దాని తర్వాత నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఉంది మెడిసిన్లో ఓవరాల్. సో వేరే బిజినెస్లు చేసుకుంటూ నేను 98లో US వెళ్ళాను. యూఎస్లో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ వన్ సాఫ్ట్వేర్ కంపెనీ మన బే ఏరియా కాలిఫోర్నియాలో. దాని తర్వాత మళ్ళీ మూవ్ అయిన తర్వాత సూ ఫాల్స్ సౌత్ డకోటా వెళ్ళాను. దాని తర్వాత ఇండియాకి వచ్చే ముందు నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళాలని MBA చేసిన. MBA యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వాటన్ బిజినెస్ స్కూల్లో MBA చేసినప్పుడు ఐడియా నాది ఇండియాకు రావాలనే ఉండింది. అందులో MBA ప్లస్ నా ఓవరాల్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ అదంతా చూసుకొని ఇంకా ఓవరాల్ ఉన్న ఇక అంతకుముందు ఉన్న ఎడ్యుకేషన్ కూడా ఒకటేసారి తీసుకురావాలని ఒకటే ప్లేస్లో హెల్త్ కేర్లో ఏదో ఒక బిజినెస్ పెడదామనే ప్లాన్లో ఉన్నాను. సో థర్డ్ సెమిస్టర్లో ఐ రోట్ అ బిజినెస్ ప్లాన్, GPO అని, గ్రూప్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్స్ అని. అది యూఎస్లో చాలా ప్రామినెంట్. ఎట్లా అంటే అన్ని హాస్పిటల్స్కు కలిపి ఒక గ్రూప్ లాగా తయారు చేసి వాళ్ళ బిహాఫ్ మీద కొంటారనమాట. కొని మెడిసిన్స్ అవన్నీ కరెక్ట్ అంటే సో దట్ అందరికీ బయింగ్ పవర్ పెరుగుతుంది, దాంతో అందరికీ ప్రైసెస్ బాగా పెరుగుతాయి. సో అదొక బిజినెస్ మోడల్. సో ఆ బిజినెస్ మోడల్ చూస్తూ దాన్ని సర్వే చేస్తుంటే తెలిసింది ఏంటంటే WHO రికార్డ్ ప్రకారము దగ్గర 30% ఆఫ్ ఆల్ మెడిసిన్స్ ఇండియాలో ఫేక్ అని ఒక ఆర్టికల్ చూసినాను. ఓకే, అది చూడగానే అనిపించింది ఏంటంటే ఇఫ్ యూ కెన్ కమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్యూన్ మెడిసిన్స్ అందరి రైట్, దే షుడ్ గెట్ ఇట్. సో అట్లా కనుక చేయగలిగితే ఇఫ్ యూ కెన్ సెటప్ అ బిజినెస్ విచ్ గ్యారంటీస్ జెన్యూన్ మెడిసిన్స్, మనకు మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుందని దీంతో MBA అయిపోగానే స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక $500,000 రేజ్ చేసి యూఎస్లో 2005 సెప్టెంబర్లో వచ్చాను నేను ఇండియాకు. 2006లో మా ఫస్ట్ 47 స్టోర్ స్టార్ట్ అయిన హైదరాబాద్లో. సో అట్లా స్టార్ట్ అయింది అనమాట బిజినెస్. సో అయితే మీరు అన్నట్టుకంటే ఇప్పుడు యూజువల్లీ మనం మెడికల్ ఫెసిలిటీస్ అనగానే యూఎస్లో ఒక బెంచ్ మార్క్ లాగా చూస్తుంటాం. కానీ అదే సందర్భంలో ఈ మెడికల్ స్టోర్స్ కానివ్వండి, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానీ, ఫార్మాస్యూటికల్స్ ఎస్పెషల్లీ మనం చూసే ఫార్మసీ షాప్స్కి సంబంధించి మీరు మార్కెట్ సర్వే చేసిన నేపథ్యంలో అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మీరు ఇండియాలో ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎక్కడ మీకు ఆ గ్యాప్ కనిపించింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రెగ్యులేటర్స్ చాలా స్ట్రాంగ్ కాబట్టి US FDA అదంతా. సో మెడిసిన్ మీకు స్టోర్లో దొరుకుతుంది అంటే గ్యారంటీగా మీకు అది 100% పనిచేస్తుందని నమ్మొచ్చు. రైట్. సో ఆ US FDA క్వాలిటీ ఉంటే కానీ యూఎస్లోకి వెళ్ళదు ఎంటర్ డ్రగ్. ఒకసారి US FDA అప్రూవ్డ్ ఫెసిలిటీ నుంచి వచ్చింది డ్రగ్ అంటే మీరు గ్యారంటీ. సో అన్ఫార్చునేట్లీ ఇండియాలో అదే చెప్పడం కొంచెం కష్టం. మన దగ్గర ఉంది GMP ఫెసిలిటీస్, GMP స్టాండర్డ్స్ అవన్నీ అన్నీ, కానీ దగ్గర 10,000 ఫ్యాక్టరీస్ ఉన్నాయి మొత్తం కంట్రీలో. ఈ 10,000 ఫ్యాక్టరీస్లో ఎన్నో ఫ్యాక్టరీలు ఎంతో పాతయి, చిన్న ఫెసిలిటీస్, కరెక్ట్ ఫెసిలిటీస్ లేకుండా నడిపేటివి కూడా ఉన్నాయి. కాకపోతే అంటే అవన్నీ దే ఆర్ గెటింగ్ కరెక్టెడ్ రైట్ నో. కానీ
ఈ చిన్న చిన్న ఫ్యాక్టరీస్, అన్నోన్ ఫ్యాక్టరీస్, కొన్ని మంచి ఫెసిలిటీస్ ఉండొచ్చు, కొన్ని లేకుండొచ్చు. ఈ ప్లేస్లల్లో తయారైన డ్రగ్ గ్యారంటీగా 100% క్వాలిటీ ఉంటుందని నమ్మకం పెట్టుకోలేము మనం. ఓకే. సో అట్లా లేనందుకు మనము డాక్టర్లు కూడా ఏదో డ్రగ్, అంటే ఇప్పుడు పారాసెటమాల్ ఉంది, పారాసెటమాల్ వచ్చి మన క్రోసిన్కు యాక్చువల్ మెడికల్ నేమ్ అది. సో ఇది మీరు ఏ కంపెనీ తయారు చేసిన పారాసెటమాల్ అయినా తీసుకోవచ్చు అని డాక్టర్లు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని చిన్న కంపెనీస్ నుంచి తీసుకొని వచ్చి ఉంటే ఆ డ్రగ్లో ఏమీ అసలు మీకు ఎఫెక్టివ్ మెడిసినే ఉండకపోవచ్చు, ఏపీఐ ఉండకపోవచ్చు చక్కగా. అండ్ వేరే క్వాలిటీ పారామీటర్స్ మీట్ కాకుండా మనకు హెల్త్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకోసమనే ఇండియాలో మాత్రం దే విల్ ఆల్వేస్ సే, అంటే మీరు పెద్ద డిఫరెన్స్ అంటే ఏంటంటే ఇదే, ఏమంటే యూఎస్లో పారాసెటమాల్ అంటే పారాసెటమాల్, రైట్? మీకు ఏ పారాసెటమాల్ దొరికినా అది ఒకటే క్వాలిటీ ఉంటుందని 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండియాలో అట్లా లేదు. మీరు క్రోసినో, డోలోనో ఏదో కరెక్ట్ కంపెనీది కొంటేనే కరెక్ట్. అందుకోసమని డాక్టర్లు ఒక బ్రాండ్ నేమ్ రాస్తారనమాట. అది పెద్ద డిఫరెన్స్ ఇండియాకు యూఎస్కు. ఎస్. అయితే మీరు అన్నట్టుగా మీరు వేసిన ఛాలెంజ్ని మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మా ఎడిటోరియల్ టీము అదే విషయంగా ఆల్రెడీ ఇప్పటికే రెడీ ఉంది. మా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. హీ వాంట్ టు షార్ట్ సమ్ క్వశ్చన్స్. షూర్. నమస్తే అండి మధుకర్ రెడ్డి గారు. మెడికల్ సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది, అందులో మీరు కూడా అగ్రగణ్యులే. మీరు ఈ సామ్రాజ్యాన్ని విస్తరించిన తర్వాత 17 సంవత్సరాల తర్వాత ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించే విధంగా, దాని తర్వాత మెడికల్ మాఫియా మొత్తం కుదేలయ్యే విధంగా ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. అంటే అది 50 నుండి 80% వరకు డిస్కౌంట్ ఇచ్చేటువంటి అంశం అసలు ఎట్లా, మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన విధానం? థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు. కంపెనీ మేము పెట్టిందే దీని గురించి. ఎట్లా అంటే స్టార్ట్ అయినప్పుడు మేము 10% డిస్కౌంట్తో స్టార్ట్ చేసినాము. జెన్యూన్ మెడిసిన్స్ విత్ 10% డిస్కౌంట్. అంటే స్కేల్ తోటే మనకు ఈ కాస్ట్లు తగ్గుతాయి. కాస్ట్ తగ్గిన కొద్దీ అదే మనం బెనిఫిట్ కస్టమర్కి పాస్ చేయొచ్చు, రైట్? ఆ బెనిఫిట్ డిస్కౌంట్ లాగా మారుతుంది అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ మేము పెట్టినప్పుడు ఏముండిందంటే వీఆర్ ఏబుల్ టు, అంటే మేము ఎక్కువ క్వాంటిటీలో కొని అన్ని 50 షాప్స్లో అమ్మి ఆ 10% డిస్కౌంట్ ఇవ్వడం వీలైంది. అదే 10 కాక 15 అయింది, 15 తర్వాత 20 అయింది. కానీ లాస్ట్ ఇయర్ మాకు ఓవరాల్ సైజ్ వచ్చి 4000 స్టోర్స్ పైన అయిపోయింది అనమాట. ఈ 4000 స్టోర్స్ వచ్చిన తర్వాత ఈ స్కేల్ తోటి మేము కూడా పెద్ద కంపెనీలు ఎట్లయితే తయారు చేస్తాయో వాళ్ళ మెడిసిన్స్, అదే మాదిరి అదే కంపెనీలలో మేము తయారు చేయడం స్టార్ట్ చేసినాం. కానీ వాళ్ళకున్న మార్కెటింగ్ కాస్ట్ మాకు లేదు, ఎందుకంటే కస్టమర్స్ ఆల్రెడీ మా స్టోర్స్కి ఎంటర్ అవుతున్నారు, రైట్? సెకండ్, వాళ్ళకున్న డిస్ట్రిబ్యూషన్ ఇంకా రీటైల్ కాస్ట్లు మాకు లేవు, ఎందుకంటే మా సొంతం స్టోర్లు, మా సొంతం డిస్ట్రిబ్యూషన్ వస్తున్నాయి. సో ఆ సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో అవే మేము పాస్ చేస్తున్నాం కస్టమర్కు. అట్లానే అంటే మామూలుగా ఇచ్చేది మేము 20% డిస్కౌంట్, 20 నుంచి ఇప్పుడు వెళ్ళి 50 to 80 అయిందనమాట. ఆ ఎక్స్ట్రా 30 to 50 వచ్చి ఇట్ ఈస్ ప్యూర్లీ మా సేవింగ్స్ ఆన్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రీటైల్ ఛానల్స్, అంతే. కానీ అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా దాదాపుగా 10,000కు పైగా ఇలాంటి ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వాళ్ళు ఏ కంపోజిషన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న అర్థం కానీ ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న ఫెసిలిటీస్ ఏంటి, అంటే అవి ఆ స్టాండర్డ్స్కి ఎంత మాత్రం ఉన్నాయన్న ఒక ప్రశ్న అయితే చాలా మందిలో ఉంటుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? షూర్. సో దీనికి కొంచెం లాంగర్ ఆన్సర్. ఇప్పుడు 10,000 ఫ్యాక్టరీలు ఉన్నాయి, అది వేరే విషయము. అట్లానే కొన్ని వేల మార్కెటింగ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈవెన్ మన పెద్ద కంపెనీలు చూసినా కానీ టాప్ 50 కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దగ్గర ఎనీవేర్ ఫ్రమ్ 300 నుంచి 1000 బ్రాండ్స్ వరకు తయారు చేస్తాయి. ఈ 300 నుంచి 1000 బ్రాండ్స్ అన్నీ వాళ్ళ సొంతం ఫ్యాక్టరీలో తయారు చేయడం మాత్రం వీలు కాదు ఎట్టి పరిస్థితిలో. సో కానప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అవుట్సోర్స్ చేస్తారు. వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ అవుట్సోర్స్ చేసినందుకు ఒక మంచి అవుట్సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ది ఈకోసిస్టమ్ డెవలప్ అయ్యింది. సో ఈ పెద్దవాళ్ళందరూ కొన్ని ఒక హై క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీస్ ఒక 10-12 మందికే ఇస్తారనమాట ఆర్డర్స్. సో ఆ ఈకోసిస్టమ్ డెవలప్ అయిన దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మేము కూడా మా డ్రగ్స్ అటువంటి ప్లేస్లోనే తయారు చేస్తున్నాం. సో క్వాలిటీ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏపీఐ, అంటే ఏదైతే మీకు ఇంగ్రీడియంట్ ఉంది ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మాత్రం వీ పిక్ ఓన్లీ ద వన్స్ వేర్ పెద్ద వాళ్ళు అందరూ ఎక్కడైతే తయారు చేస్తున్నారో అదే ప్లేస్లో తయారు చేస్తాము, ఓకే, రైట్? అదే ప్రైస్కి తయారు చేస్తాము. కాబట్టి మాది కూడా అదే క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అవుతుంది. వాళ్ళు చెక్ చేస్తారు ఎట్లా, ఆ చెక్ చేసిన తర్వాత మేము కూడా మళ్ళీ డ్రగ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము NABL ఫెసిలిటీలో చెక్ చేయించేవాళ్ళం మొన్నటి వరకు. ఇప్పుడు మా సొంత ఫెసిలిటీ మళ్ళీ పెట్టుకున్నాము. సో
అన్ని విధాలల్లా ఫెసిలిటీ ఈజ్ సేమ్, ప్రోడక్ట్ ఈజ్ మోర్ ఆర్ లెస్ సేమ్, అండ్ ఇట్ ఈస్ చెక్డ్ సెవెరల్ టైమ్స్. సో ఎంత పర్సెంట్ ఆఫ్ మెడిసిన్, ఎందుకంటే మెడ్ప్లస్లో మీరు అమ్మేదంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మెడిసిన్ మీరు అన్న టాప్ కంపెనీస్లో మ్యానుఫ్యాక్చర్ చేపిస్తున్నారు? సో ఇండియాలో మొత్తం చూడాలంటే మేము అమ్మే మెడిసిన్స్ అన్నీ చూడాలంటే దగ్గర దగ్గర ఒక 700 to 750 మెడిసిన్స్ చూసుకుంటే కింద 800 మెడిసిన్స్ అయితే దే అకౌంట్ ఫర్ అరౌండ్ 80% ఆఫ్ ఆల్ ద మెడిసిన్స్ వి సెల్, రైట్? అంటే ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే సపోజ్ ఒక టెల్మిసాటన్ ఉందనుకోండి, ఆర్ అటెండలాల్ ఉంది, మీకు అది టెల్మిసాటన్ 40 ఒక మెడిసిన్, కానీ 1000 బ్రాండ్స్ ఉన్నాయి దాన్ని ఆల్మోస్ట్. మేము అమ్మేదే దగ్గర 300 బ్రాండ్స్ అమ్ముతాం, ఏది మొత్తం మా 4000 షాపులల్లో. సో ఇట్లానే చాలా 1000 బ్రాండ్స్ ఉన్నాయి, కానీ యాక్చువల్ మెడిసిన్స్ మాత్రం వస్తే 700 to 800 మాత్రమే. ఇవి దే అకౌంట్ ఫర్ అరౌండ్ 80% ఆఫ్ ద మెడిసిన్స్. మా దగ్గర మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు 433 మెడిసిన్స్ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు దగ్గర దగ్గర 700 దానికి ఉన్నాయి, ఇంకొక 100-150 దానికి యాడ్ అవుతాయి. ఇవి మీకు అంటే మామూలుగా ఒక సాధారణమైన అంటే యూజువలీ ఎయిల్మెంట్ కోసము, వెదర్ ఇట్ ఈస్ అక్యూట్ అంటే మీకు ఇమీడియట్లీ వచ్చే ఫీవర్ లేకపోతే ఇన్ఫెక్షన్ అది కాకుండా క్రోనిక్ ఎయిల్మెంట్స్ ఉంటాయి కదా, థైరాయిడ్ డిసార్డర్ అనుకోండి, డయాబెటీస్ అనుకోండి, షుగర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇవన్నిటికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. సో ఆల్ టైప్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్కు వీ హ్యావ్ గాట్ అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్.